ఆల్ రైట్ రాజు మీరు హోల్డ్లో ఉండండి. ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసింది పాక్. కాల్పులకు తెగబడుతూ ఉంది. ఇక ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ కూడా రెండు దేశాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి సీజ్ ఫైర్ కి అని అనౌన్స్ చేసిన తర్వాత 3 గంటల్లో మళ్ళీ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి పడేసింది పాక్. ఏంటి ఢిల్లీలో ఇమ్మీడియట్ గా హై లెవెల్ కమిటీ కావచ్చు, హై లెవెల్ మీటింగ్స్ కావచ్చు బిగిన్ అయ్యే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇప్పుడు బీట్ రిపోర్టర్స్తో కొంతమేరకు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడటానికి పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రిపోర్టర్స్ అంతా వెళ్ళారు. ఆ తర్వాత కానీ మనకి సమాచారం తెలిసే అవకాశం లేదు. కేవలం కొద్ది మంది మాత్రమే బీట్ రిపోర్టర్స్ని పిలవడం జరిగింది. ఈ సమావేశంలో ఏం జరుగుతుందన్న అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇదంతా కూడా పాకిస్తాన్లో పూర్తిగా ఒకరిదే ఆధిపత్యం ఉండే అవకాశం లేదు. చాలామంది దీనికి సంబంధించి కొంతమేరకు అనేటువంటి సైకలాజికల్గా గేమ్ ఆడేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యంతోనే సైన్యం ఈ రకంగా దాడులకు దిగింది. తామేమీ తగ్గలేదు, ఇంకా మేము పోరాట పట్టుమని చూపించేందుకే అవకాశం ఉంది అని చెప్పింది. పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి ఏ రకంగానూ చేతగానితనంతో ఉన్నటువంటి పాకిస్తాను కేవలం ఇలాంటి ప్రదర్శన ద్వారా తన యొక్క పూర్తి స్థాయిలో ఇన్ఫీరియారిటీని చూపిస్తుంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధాన నివాసంలో ఇంకా సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒప్పందంలో భాగంగా $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాదాపు 23,000 కోట్ల పాకిస్తాన్ రూపాయలు పాకిస్తాన్కు రుణం ఇచ్చేందుకు అంగీకరించిన తర్వాత, అదేవిధంగా సైన్యాధ్యక్షుడు పూర్తిగా దానిపై అంగీకరించిన తర్వాత మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా సైన్యాధ్యక్షుడే కీలకంగా ఉంటాడు. కాబట్టి సైన్యాధ్యక్షుడితోనే మాట్లాడటం జరిగింది. అది ఆ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి శాఖ కార్యదర్శి, అంటే ఆల్మోస్ట్ అమెరికాలో విదేశాంగ మంత్రిని చెప్పుకోవాలి ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత కూడా ఈ రకంగా చేస్తున్నారంటే ఇది కేవలం మేకపోతు గాంభీర్యం అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ మేరకు కాల్పులు విరమించుకునేందుకు ఆస్కారం ఉంది. సోమవారం మధ్యాహ్నం రెండు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు కూడా సమావేశమవుతారు. ఆ తర్వాత డిమాండ్స్ అది కూడా పూర్తిగా పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు ముందుగా ఫోన్ చేసిన తర్వాతనే భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. కాబట్టి చూసినట్టయితే పాకిస్తానే తన యొక్క ఓటమిని ఒప్పుకున్నది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి విధిలేని పరిస్థితుల్లోనే అది ఏ కారణమైన కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అమెరికా ఒత్తిడి కావచ్చు, ఇక పోరాటానికి ఏమాత్రం కూడా శక్తి లేనటువంటి ఆయుధాల రూపంలో కానీ ఇతరత్ర వనరుల రూపంలో కానీ ఏమాత్రం శక్తి లేని రూపంలోనే ఆ మేరకు పాకిస్తాన్ అంగీకరించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎన్ని కాల్పులు కూడా అంత తీవ్ర స్థాయిలో మాత్రం కాల్పులు జరగట్లేదు. కాల్పులు జరుగుతున్న మాట వాస్తవమే, అది కూడా అడపా జరుగుతున్నాయి. కొద్ది మేరకు పేలుళ్ళు అవన్నీ కూడా శబ్దాలు వినపడుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి నిన్న మొన్న జరిగినటువంటి తీవ్ర స్థాయిలో మాత్రం పేలుడు జరగట్లేదు, జరుగుతున్న మాట వాస్తవమే. కాబట్టి విక్రమ్ మిశ్రీ మీడియా రిపోర్టర్స్తో మాట్లాడిన తర్వాత కానీ వాస్తవాలు భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అన్న అంశం మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవైపున ప్రధాన నివాసంలో కూడా సుదీర్ఘంగా ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే సోమవారం నాడు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళంతా కూడా మీట్ అవుతున్నారు. కాబట్టి ఆ సమావేశంలో ఎలాంటి డిమాండ్స్ భారత్ ఉంచాలి పాకిస్తాన్ ముందు, అదేవిధంగా ఆ డిమాండ్స్కు పాకిస్తాన్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయా, ఒప్పుకోకపోతే ఏం చేయాలి, అదేవిధంగా అమెరికా మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకరిద్దామా లేదా, లేకపోతే ఇరుపక్షాలే కూర్చొని మాట్లాడుకోవాలా, వీటన్నిటిపై కూడా కొంత స్పష్టత పాకిస్తాన్ నుంచి కోరే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిమాండ్స్ని అంతా కూడా పూర్తిగా అన్ని రకాలుగా అనేక అంశాలను కూడా అన్ని కోణాల్లో ఆలోచించి వాటిని రూపొందించి ఆ మేరకు పాకిస్తాన్ ముందుంచేందుకు
అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చూడాలి కొద్ది గంటల తర్వాత తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాల్పులు జరుగుతున్నమాట వాస్తవమే. అనేక చోట్ల విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. పఠాన్కోట్ కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇదేం సీజ్ ఫైర్, ఇదేమి కాల్పుల విరమణ అన్న అంశాన్ని కూడా తన ట్వీట్ ద్వారా అంటే ఎక్స్ వేదిక ద్వారా స్పష్టం చేశారు. అయితే కాబట్టి చూడాలి ఎలాంటి ఏ షరతుల మేరకు ఇలాంటి ఒప్పందానికి వచ్చారు, ఆమె ఆ షరతులను ఏ రకంగా పాకిస్తాన్ ఉల్లంఘించింది, వీటన్నిటిపై కూడా కొంత మెకానిజం ఉంటుంది. కాబట్టి అమెరికా కూడా జోక్యం చేస్తుంది. కాబట్టి ఇది ఆషామాషిగా ప్రకటించినటువంటి అంశం కాదు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే దీనిపై ట్వీట్ చేయడం జరిగింది, తన ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి అంత ఆషామాషిగా దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఎవరు తీసుకున్నా కానీ దానికి పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా చర్చలకు రావాల్సిందే, అమెరికా చర్చలు జరపాల్సిందే. చేసినటువంటి వాగ్దానాల మేరకు చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఖచ్చితంగా సోమవారం నాడు రెండు దేశాలకు చెందినటువంటి ఈ డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు కూడా మీట్ అయ్యి ఆ తర్వాత దీనిపై చర్చించే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి కొద్ది గంటల్లో తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. పాకిస్తాన్ నిజంగా అంత బరితెగించి కాల్పులకి బరితెగించి కాల్పులే కనుక ఇంకా కొనసాగించినట్టయితే దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా సరిహద్దు భద్రతలు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి ఆ మేరకు పాకిస్తాన్కు ధీటుగా